కుక్కకి సింహానికి ఓ తేడా ఉంటుంది. సింహం కాపు కాసి దారి కాయదు, కాపు కాస్తుంది, చాలా సహనంతో వెయిట్ చేస్తుంది. టైం వచ్చినప్పుడు తనకి వేట ఆహారం మీదన కొడుతుంది. మళ్ళీ పద్దాక కనబడ్డోళ్ళందరినీ చంపదు, దానికి ఆకలేసినప్పుడు మాత్రమే వేటని కొడుతుంది. పిచ్చి కుక్క కనబడ్డోళ్ళందరినీ కరుస్తుంది, అందరి చేత కర్ర దెబ్బలు తింటుంది. ఇప్పుడు పాకిస్తాన్ పిచ్చి కుక్క అనడానికి సాక్ష్యం, భారతదేశం సింహం అనడానికి సాక్ష్యం. భారతదేశం తీవ్రవాదుల్ని మాత్రమే వేటాడుతుంది, తీవ్రవాదుల్ని మాత్రమే వెంటాడుతుంది. వాట్ నెక్స్ట్? ఆ తీవ్రవాదుల్ని కాపు కాయడానికి సాధారణ ప్రజల్ని, గుళ్ళని, స్కూళ్ళని, హాస్పిటళ్ళని, కాలేజీలని ఏది పడితే అది పిచ్చి కుక్కలాగా కనబడ్డ అన్నిటి మీద దాడులు చేస్తుంది పాకిస్తాన్. మళ్ళీ భారత్ వైపు చూసుకుంటే కేవలం సైనిక శిబిరాలు, కేవలం ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, కేవలం నేవీ బేసెస్, కేవలం ఆర్మీ బేసెస్, ఇదే టచ్ చేసి కొడుతుంది పాకిస్తాన్లో. సాధారణ ప్రజలు జోలికి పోవట్లేదు, లేకపోతే కనుక వేరే దాని జోలికి పోవట్లేదు. అంటే కాపు కాచి కొడుతుంది. అందుకనినే ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి ఏంటంటే, ప్రపంచ దేశాలు నువ్వు ఆగరా నాయనా అంటుంది. ఆగడానికి నేను సిద్ధం, వాళ్ళేమో మమ్మల్ని బుతుకుతున్నారు అంటుంది పాకిస్తాన్. వాళ్ళతో మేము మాట్లాడాలంటే నువ్వు ఆగు అంటది. నేను ఆగితే వాళ్ళు 4 బాతుతారు అంటది. ఇప్పుడు ముందుకెళ్లాలో తెలియదు, వెనక్కి వెళ్ళాలో తెలియదు. అందుకే ప్రకటన, మీరు ఆపితే మేము ఆపుతామని. అన్నోడు పోనీ ఆగాడా? మళ్ళీ ఏదో డ్రోన్ దాడి చేస్తాడు. వాడు డ్రోన్ దాడి చేస్తే మనం ఊరుకుంటామా? 2 డ్రోన్లు వేసి చేత కొడుతున్నాం. ఇది జరుగుతున్నది.